ఎక్కువ ఇంగ్రీడియంట్స్ తో పని లేదండి. ఇంట్లో ఉన్న వాటితోటే దూది లాంటి రవ్వ లడ్డు నోట్లో వేసుకుంటే అలా వెన్నెలా అమ్మ ఈ కరిగిపోతుంది. లడ్డు ఏంటమ్మా వైట్ కలర్ ఉందని అమ్మ ఈ లడ్డు సాఫ్ట్ గా ఉందని అయితే ఇష్టంగా తింటుంది మా మా హ్యాపీ. పిల్లలకైతే చాలా నచ్చిందండి. ఇంకొకటి చెప్పాను, స్నాక్స్ కోసం అని అయితే జస్ట్ ఇలా ట్రై చేశాను. టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నచ్చితే ట్రై చేయండి. ఎలా చేశానంటే ముందుగా ఒక కడాయి పెట్టుకోవాలండి. ఆ కడాయి వేడయ్యాక నెయ్యి వేసేసుకోవాలి. ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా ఆ డ్రై ఫ్రూట్స్ అయితే కట్ నా దగ్గర ఉన్న వాటితోటి చేశాను. వీటన్నిటిని డ్రై ఫ్రూట్స్ అయితే నెయ్యిలో వేయించి పక్కకు తీసి తర్వాత అదే మనకు ఈ రవ్వ లడ్డు టేస్టీగా రావాలంటే ఇక్కడే పెద్ద టాస్క్. అదేంటండి అలా చెప్తున్నారని మీరు అనొచ్చు. అవునండి, మీరు విన్నది నిజమే. మనం రవ్వను వేయించుకునే దాన్ని బట్టి రవ్వ లడ్డు అయితే ఈ బొంబాయి రవ్వనైతే ఉండలు లేకుండా నీట్ గా కలిపి బ్రౌన్ కలర్ మాత్రం రానివ్వద్దు. నెయ్యిలో వేయించుకుంటా. ఆ నెయ్యి మొత్తం రవ్వకైతే రవ్వ సేమ్ ఫస్ట్ లో మనం ఎలా వేస్తామో అలానే పొల్లు అవుతుంది. అలా వేయించుకొని పక్కన పెట్టేసి మనం రవ్వ ఎంత తీసుకున్నామో అంతే మాత్రం టేస్ట్ కి సరిపడా ఈ షుగర్ లో మనము ఇలాచి వేసుకొని ఆ తర్వాత రవ్వను కూడా వేసేసుకొని మిక్సీ పట్టి పాలు డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి లడ్డుల్లా చేసుకొని ఇలా తినేయడమేనండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.